తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. పలు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పటికే శ్రీవారి కొండకు తరలి వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. అక్కడి నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో సిద్ధంగా. ఉమాశంకర్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఇసుకేస్తే రాలనంతగా అక్కడ భక్తులు కనిపిస్తున్నారు. ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. మీరు ప్రస్తుతం తిరుమలలో ఆలయం ఎదురుగా ఉన్నారు. స్క్రీన్ మీద మాకు కనిపిస్తూ ఉన్నారు. తాజా పరిస్థితిని వివరించండి. వల్లి తిరుమల కొండంతా కూడా అలవైకుంఠాన్ని తలపిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సో అటువంటి గడియలు రానే వచ్చిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి సమయం నుంచి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి గడియలు ప్రారంభం అవడంతో అర్ధరాత్రి సమయంలో 12:05 సంబంధించి స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం విఐపీలని దర్శనానికి అనుమతించారు. అంటే దాదాపు 4:30-5 గంటల వరకు విఐపీ తాకిడి అనేది కనిపించింది. ఆ తర్వాత సామాన్య భక్తులకి, అంటే ఈడీ ద్వారా నమోదు చేసుకున్నటువంటి భక్తులకి ప్రస్తుతం సర్వదర్శనం అయితే కంటిన్యూ అవుతోంది. నిన్న విఐపీల తాకిడి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విఐపీలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, అదే రకంగానే జుడిషియరీకి సంబంధించి దాదాపు 40 మందికి పైగా సినీ యాక్టర్స్, దాంతోపాటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వీరందరూ కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం సామాన్య భక్తులకి దర్శనం అనేది జరుగుతోందని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు నేను ఉన్నాను. ఏ రకంగా ఇక్కడ కనిపిస్తుందో వాతావరణం చూడొచ్చు. కంప్లీట్ గా ఒక డివోషనల్ మోటివ్ తో శ్రీవారి ఆలయం అంతా కూడా నింపేశారని చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో శ్రీవారి ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా కనిపిస్తోంది. స్వామివారి ఆలయానికి ముందు మనం ఒకసారి ఆ సెట్టింగ్ చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి సర్పం పైన నిద్రిస్తుండడం మనం గమనించవచ్చు. దాంతోపాటు కూడా మనం రైట్ సైడ్ చూస్తే గరుత్మంతుడు, ఇటు సైడ్ హనుమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. మొత్తం ఇక్కడ దశావతారాలతో పాటు అష్టలక్ష్మిలు కూడా మనకి ఆలయం ముందు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరుమలకు తరలి వస్తున్నారు. కాకపోతే గతంలో జరిగినటువంటి విధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి టోకన్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఈ డిప్స్ సిస్టమ్ ద్వారా ఇవాళ, రేపు జనవరి 1న 3 రోజుల పాటు ఎవరైతే టికెట్లు పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.